నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెలలు గడుస్తున్న రైతులకు యూరియా కష్టాలు. విజయవాడ ఉత్సవపేట ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 22న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఆరంభం. సాఫ్ట్వేర్ ఎగుమతులపై భారీ టారిఫ్స్. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్. అధికారిక మీటింగ్లో సీఎం భర్త మండిపడ్డ ఆమ్ ఆద్మీ. తన కూతురు చావుకు తన తండ్రే కారణమని కక్ష పెంచుకొని పథకం ప్రకారం తండ్రిని చంపి తలా మొండం వేరు చేసి వేరువేరు చోట్ల పడేసిన సంఘటన కేసును కల్వకుర్తి పోలీసులు ఛేదించారు. ఇక కేసు వివరాలను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి మీడియాకు వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్కు చెందిన బీరయ్య కూతురు 2 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు చావుకు తన తండ్రి అయిన బాలయ్యనే కారణమని, ఎలాగైనా తండ్రి బాలయ్యను చంపాలని పథకం ప్రకారం తన వ్యవసాయ పొలంలోని పశువుల కొట్టం వద్ద కట్టెతో తలపై బలంగా కొట్టడంతో తండ్రి బాలయ్య అక్కడికక్కడ మృతి చెందగా సమీప బంధువైన అంజీతో కలిసి కారులో తండ్రి బాలయ్య మృతదేహాన్ని రంగాపూర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ అతి కిరాతకంగా తండ్రి బాలయ్య గొంతును యాక్సా బ్లేడ్తో కోసి తలను మొండాన్ని వేరు చేసి తలను సమీపంలో ఉన్న డిఎల్ఐ కాల్వలో పడేసి అక్కడి నుంచి మొండాన్ని తీసుకెళ్లి డిండి చింతపల్లి వాగులో పడేసినట్లు నిందితులు తెలిపారని, నిన్న నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి ఒక కట్టె, కారు, యాక్సో బ్లేడ్, 2 సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డితో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఇక్కడ వాసవి నగర్ కల్వకుర్తికి చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి 3వ తారీఖు 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడండి. ఆ తర్వాత నుంచి కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము, రక్త మార్కలు ఉండటము, ఒక కట్టె ఉండటంతో అనుమానంతో అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అక్యూర్డ్ బీరయ్య, చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను, మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరంలో కార్ డ్రైవర్ ఇతను, రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్పులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ టౌన్లో దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవడం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలము రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడ్తో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ కాలువలో తలని వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జ్ పై నుంచి బాడీని తోసి నీళ్ళల్లో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి వినారు. నిన్న 3 గంటల ఇతని 2 గంటల ప్రాంతంలో సిఐ కల్లకుర్తి గారు, ఎస్ఐ మాధవరెడ్డి గారు, సిఐ కల్లకుర్తి మన ఐఓ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకొని వచ్చినాక తదని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిందంటే, ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపటము, ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం, ఏటూకు ఇద్దరు కలిసి తీసుకొని చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది. దీనిలో వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా, చెవుల రింగులని కూడా ఆ చెవు కోసి తీసుకోవడం అనేది జరిగింది. ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది.
ఈ ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు, దానికి మొండాన్ని వేడి చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైకు, 4 చెవి పోగులు బంగారు దిండులు, వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రధాన కారణం ఈ 16 ఏళ్ళ అమ్మాయి, ఈ ఏవైతే ఏమని ఉన్నాడో బీరయ్య, ఒక 16 ఏళ్ళ అమ్మాయి చనిపోవటం 2 నెలల క్రితం చనిపోవటం జరిగింది. ఈమెని చెరుతుబాటు చేయడం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట. దాంతో మనసులో పెట్టుకొని ఇతన్ని హతమార్చడం అనేది జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు పేల్చబోతున్నారు. రష్యాను లొంగ తీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 50% టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో సాఫ్ట్వేర్ ఎగుమతులపై కూడా టారిఫ్స్ వేస్తారనే ప్రచారం నడుస్తోంది. దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరిట కార్యక్రమం, సినీ, సంగీత, సాంస్కృతిక క్రీడోత్సవాలు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఎగ్జిబిషన్ ఆరంభం కావటం ఒక విశేషమని చెప్పాలి. దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహకాలు చేస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా పర్యాటకానికి జవసత్వాలు అందించేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ సినీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానది తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానాలు సినీ, సంగీత, సాంస్కృతిక క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరాయంగా 11 రోజులు నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శన నిలవనున్నాయి. విజయవాడ ఉత్సవంలో భాగంగా కృష్ణానదిలో పడవల పోటీలుంటాయి. జల క్రీడలు, డ్రోన్ షో, కిడ్స్ జోన్స్ ఆ మ్యూజియంలో ఉంటాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీష్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం తెలిపింది. ఇది పంచాయత్ వెబ్ సిరీస్ ను తలపిస్తోందని విమర్శించారు. అధికారిక మీటింగ్లో సీఎం పక్క చైర్లో ఆమె భర్త కూర్చున్న ఫోటోను ఎక్స్లో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది. సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగాన్ని మారుస్తారని ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేయడంపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇరువురి వాదనను విన్న గవాయి ధర్మాసనం రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదని చెప్పాలి. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఎరువుల కోసం రైతులు కుప్పలు కుప్పలుగా బారులు తీరి ఆగ్రహంతో ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కోడి కూయక ముందే తెల్లవారుజామునే యూరియా కోసం రైతులు క్యూ లైన్లో గుంపులు గుంపులుగా వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ఇక ఈ పరిస్థితి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున అమాయపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న, పత్తి, వరి ముఖ్యంగా యూరియా అవసరం. యూరియా లేకపోతే పంటలే పండవన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఇంత వివక్ష ఎందుకు చూపుతుందంటూ రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడ ఎరువులను అందించాలని కోరుతున్నామని అన్నారు.
తాడేపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, అర్హులైన లబ్ధిదారులను పట్టించుకోవటం లేదని, కలెక్టర్కి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని మంత్రికి వివరించారు జీవన్ రెడ్డి. 4,500 డబుల్ బెడ్రూమ్ల పంపిణీలలో 1000 మందికి డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నారని, సంవత్సరం గడుస్తున్నా ఇల్లు పొందిన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లు కోల్పోవడంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో కూడా న్యాయం జరగలేదని, ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా వర్తించలేదని, అన్ని విధాల నష్టపోయిన వివరాలను కలెక్టర్ అందించినా పట్టించుకోవటం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి. ఇక స్పందించిన మంత్రి కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి ఆయన సమక్షంలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల చెక్కు తీరుద్దామని, అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితాను రద్దు చేద్దామని మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఒక 400 లిస్ట్ ఇచ్చాం. ఒక 400 లిస్ట్ ఇచ్చిన వాళ్ళ 300 పైకి లిస్ట్ వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చాం. వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు. వాళ్ళకి అలాట్ చేయబడ్డ కాగితాలు కూడా ఇతర దఫ్తరం పట్టుకపోయి ఇచ్చారు. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కట్టుకోవడంగా వీళ్ళకి ఇవ్వాలి. మేము ఏమని వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయండి. ఆ 35 రోజులకి ఎప్పుడైతే పంపిణీ చేసేదో వాళ్ళు ఇళ్ళకి చేరుతారా చేరరా? ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా. వాళ్ళు 2 ఏళ్ళకి వెళ్ళి చేరలేదు, అందరూ చేరతలేదు. వాళ్ళకి ఒక టైం బౌండ్ పెట్టండి, మీరు ఈ వెరిఫై చేయండి చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పేది ఏదైతుందో మనం 50 కోట్లు తీస్తే 16,000 మందికి లబ్ధి ఉండకూడుతుంది. మనం అర్బన్ హౌసింగ్ వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అది చేసేద్దామని చెప్పి శ్రీనివాసరావుకు ఆ బాధ్యత అప్పచెప్పిండు. అది దట్ ఈస్ ప్రోగ్రెస్ ఉన్నది, అది ప్రోగ్రెస్ ఉన్నది. ఆ 1611 మనం శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇవాళ సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇప్పుడు ఫైల్ ఏదైతుందో సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. అది ఫైల్ సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన 1611కు 52 కోట్లు మనకు సపరేట్ వస్తాయి. దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇల్లు ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ దాదాపు ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు, వాడు ఎవరికి ఇస్తున్నది తెలియదు, ఏం చేస్తున్నది తెలియదు. వాడు ఇచ్చినోడు జాయిన్ కాడు. వాడు ఇచ్చినోడైతే వాడికి గరీబడితే జాయిన్ కావాలి కదా సార్. ఇంట్లో ఇచ్చినోడైతే వాడు నిజంగా గరీబడితే ఇంట్లో జాయిన్ కావాలి కదా. వాడు ఇళ్ళలో పోయినాడు, ఇల్లు పూర్తి అవుతారు సార్. ఇంకొకటి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ కట్టింది, అల్ల ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ కట్టిండు. గవర్నమెంట్ లో వాడు అప్లై చేస్తే 365 ఆప్లా అని వెళ్ళిపోతుంది, రిజెక్ట్ అవుతుంటాడు. వాడు ఎడువాడు ఇప్పుడు ఆడుకోవడం టౌన్ మళ్ళా అక్కడ అలా జరగలేదు. ఫెయిల్ అవుతుంటాడు. ఇప్పుడు 5 లక్షలలో ఫెయిల్ అయ్యింది, డబుల్ బెడ్రూమ్లో ఫెయిల్ అయ్యాడు, సొంత స్థలంలో ఫెయిల్ అయ్యాడు. 365 కూర్చొని మాట్లాడాలి. గృహ నిర్మాణ సౌకర్యం కల్పించాలని బాగుంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత్ తొలిసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2025 మెన్స్ హాకీ ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచింది. ఇక బీహార్లోని బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి భారత్ హాకీ జట్టు టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయంతో ఇప్పటి వరకు 4 ఆసియా కప్లు నెగ్గిన జాబితాలోకి చేరింది. ఇక ఇంతకుముందు 2003, 2007, 2017లో భారత హాకీ జట్టు ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజా విజయంతో 2026లో నెదర్లాండ్స్, బెల్జియంలో జరిగే FIH హాకీ వరల్డ్ కప్ కు భారత్ నేరుగా అర్హత సాధించింది. ఇక తాజాగా జరిగిన మ్యాచ్లో భారత్ సౌత్ కొరియా 4-1 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో దిల్ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్ చేయగా సుఖ్జిత్ సింగ్ మొదటి నిమిషంలోనే గోల్ చేశాడు. ఇక అమిత్ రోహిదాస్ చివరి క్వార్టర్లో తుది మెరుగులు దిద్దాడు. దీంతో భారత్ ఖాతాలో 4వ ఆసియా కప్ టైటిల్ పడింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
నెలలు గడుస్తున్న రైతులకు యూరియా కష్టాలు. విజయవాడ ఉత్సవపేట ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 22న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఆరంభం. సాఫ్ట్వేర్ ఎగుమతులపై భారీ టారిఫ్స్. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్. అధికారిక మీటింగ్లో సీఎం భర్త మండిపడ్డ ఆమ్ ఆద్మీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.